అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, సంబంధిత అధికారులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ కూడా నేటికి గౌరవ వేతనం 11,500 రూపాయలు ఇస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పెన్షన్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలని అనేక పర్యాయములు సంబంధిత అధికారులను కలిసినప్పటికీ కూడా నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు మరి నిర్లక్ష్యం వహించిన సందర్భంలో ఈరోజు జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలు పెడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, సంబంధిత అధికారులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ కూడా నేటికి గౌరవ వేతనం 11,500 రూపాయలు ఇస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పెన్షన్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలని అనేక పర్యాయములు సంబంధిత అధికారులను కలిసినప్పటికీ కూడా నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు మరి నిర్లక్ష్యం వహించిన సందర్భంలో ఈరోజు జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలు పెడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.